పాలిటిక్స్ ని షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మరొక సంచలనం నమోదైంది. నెక్స్ట్ ఎవరినే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ కేసీఆర్ కి నోటీసులు ఇచ్చిన సెట్ దానికి తెరదించేసింది. అయితే దర్యాప్తు బృందానికి కేసీఆర్ ఇచ్చిన లేఖ వ్యవహారాన్ని మరొక టర్న్ తిప్పేసింది. దీంతో ఇవాళ జరగాల్సిన కేసీఆర్ విచారణ వాయిదా పడింది. ఇంతకీ ఏం జరిగింది, ఏం జరగబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ సిట్ విచారణ వాయిదా. సమయం ఇవ్వాలంటూ గులాబీ బాస్ లేఖ. టైం ఇచ్చేందుకు దర్యాప్తు బృందం ఓకే. నా ఇల్లు ఎర్రవల్లే అంటున్న బీఆర్ఎస్ అధినేత. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. 160 సిఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిన సిట్ ఇవాళ మధ్యాహ్నం 3ంటికి విచారణ చేస్తామని తెలిపింది. వయసు రీత్యా ఆయన పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదంటూ మినహాయింపునిచ్చిన సిట్ హైదరాబాద్ పరిధిలో ఆయనకు అనువైన చోట విచారణ జరుపుతామని కూడా తెలిపింది. దీంతో కేసీఆర్ విచారణ ఎక్కడ జరుగుతుందా అనే ఉత్కంఠ కొనసాగింది. ఇంతలోనే ఈ అంశం చుట్టూ రాజకీయ అగ్గి రాజుకుంది. కక్ష సాధింపంటూ బీఆర్ఎస్ నేతలు, చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ కాంగ్రెస్ నేతలు, అంతా ఉత్తిదే అంటూ బీజేపీ నేతలు ఎవరికి వారు హాట్ స్టేట్మెంట్స్ తో పొలిటికల్ అట్మాస్ఫియర్ ను హీటెక్కించారు. ఈ రచ్చ కొనసాగుతుండగానే కేసీఆర్ సిట్ విచారణ నిమిత్తం పోలీసులు హై అలర్ట్ అయిపోయారు. ఒకవేళ కేసీఆర్ సిట్ విచారణ నందినగర్ నివాసంలో జరిగితే తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ డైవర్షన్ విషయంలో స్పాట్ కు వెళ్లి మరీ రివ్యూ చేశారు పోలీసులు. ఇంత హడావిడి జరుగుతున్న వేళ కేసీఆర్ సిట్ నోటీసులకు ఇచ్చిన రిప్లై అంతా రివర్స్ అయ్యేలా చేసింది. మున్సిపల్ ఎన్నికల వ్యవహారాల్లో బిజీగా ఉన్నందున ఇవాళ విచారణకు హాజరు కాలేనన్న కేసీఆర్ మరో తేదీని నిర్ణయించి తన ఎర్రవల్లి నివాసంలో విచారణ జరపాలంటూ సిట్ కు లేఖ రాశారు. సిఆర్పీసీ ప్రొసీజర్ నే సిట్ కి గుర్తు చేసిన కేసీఆర్ కీలకమైన 7 పాయింట్స్ ని హైలైట్ చేస్తూ సమాధానమిచ్చారు. సిఆర్పీసీ ప్రొసీజర్ ప్రకారం విచారణ తేదీని మార్చుకోవచ్చన్న కేసీఆర్ 65 ఏళ్లు పైబడిన వారు ఎక్కడ ఉంటే అక్కడే విచారణ చేయాలనే అంశాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు సిఆర్పీసీ ప్రకారం భౌగోళిక పరిస్థితులు విచారణకు అడ్డురావన్న కేసీఆర్ ఇకపై తనకు నోటీసులు ఇవ్వాలంటే ఎర్రవల్లి అడ్రస్ కే పంపాలని స్పష్టం చేశారు. మాజీ సీఎంగా ప్రతిపక్ష నాయకుడిగా విచారణకు సహకరిస్తారంటూ సిట్ అధికారులకు హామీ ఇచ్చారు కేసీఆర్. కేసీఆర్ ఇచ్చిన రిప్లైపై సిట్ కూడా సానుకూలంగా స్పందించింది. విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ కోరినట్టుగా సమయం ఇవ్వాలని నిర్ణయించింది. విచారణకు సంబంధించి తదుపరి తేదీని ఫైనల్ చేసి ఇవాళ మరోసారి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ లేఖపై చర్చించాక దర్యాప్తు బృందం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి కేసీఆర్ కు సిట్ నోటీసుల ఎపిసోడ్ హైడ్రామాను తలపించింది. ఏం జరగబోతుందనే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ సిట్ నోటీసులకు కేసీఆర్ రిప్లై ఇవ్వడం, దానికి దర్యాప్తు బృందం కూడా ఓకే చెప్పడం ఆసక్తి రేపుతుంది. మరి సిట్ తదుపరి విచారణ తేదీ ఎప్పుడు నిర్ణయిస్తుంది? కేసీఆర్ కోరినట్టు ఎర్రవల్లిలో విచారించే విషయమై ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఇప్పుడు సస్పెన్స్.